గౌరవ ఎమ్మెల్సీ దుర్గమ్మ గారు జర్నలిస్టుల దీక్షకు 5వ రోజు సంఘీభావంగా రావడం జరిగింది. 5వ రోజు జర్నలిస్టుల దీక్ష కొనసాగుతుంది. క్రమంలో ఎంతోమంది జిల్లా అధ్యక్షులు వినోద్రావు గారు, పార్టీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అది వెంటనే అది ఓకే, అవసరమైతే సీఎం గారు రమ్మంటే నేను ఎట్లా వస్తా. మీరు ఎందుకంటే ఇవాళ లెటర్ పెట్టేసేది కలెక్టర్ గారు కూడా సీఎం గారు. ఓకే ఓకే మంచిది సార్. అలాగే ఓకే మాట ప్రకారంగా పెట్టేసి నేను వస్తాను మంచిది. तो आज ये सहाफियों की रोड पे भूख हड़ताल करने की नौबत नहीं आती। तकरीबन 30 साल से सहाफत के मैदान में सहाफी जगत्याल में खिदमत सब लोग इससे बहुत ही ताज्जुब महसूस कर रहे हैं कि जगत्याल के सहाफियों को अभी तक किसी को राज़ी नहीं मिली। मैं आपसे मौजूदाना दरख्वास्त करता हूं कि आप एक वज़ीर भी रह चुके हैं साबिक़ में और अब फिलवक्त एमएलसी हैं। अल्हम्दुलिल्लाह आपके असर रुसुखत चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब से भी बहुत अच्छे हैं। जो SRSP की लैंड का वादा किया गया था उसको हत्तल इम्कान पूरी अमली जामा पहनाने के लिए आप पूरी कोशिश करेंगे, ये हम उम्मीद रखते हैं और ये आपसे हो भी सकता है क्योंकि आप साबिक़ में IM में हाल दिलाए हैं तो ये आपके लिए कोई बड़ा काम नहीं है। और इसके जो प्रोसेस है साहब, उस प्रोसेस के ज़रिए गए तो हमको जल्दी हो सकता क्योंकि ज़मीन गवर्नमेंट के ज़रिए पहले SRSP से हासिल करके कोशिश करना है। सिर्फ वादों से ये काम होने वाला नहीं है, लिहाजा इसको एक प्रोसीजर के तहत आप उसको अमली जामा पहनाएं तो हम सहाफ़ी आपके उम्र भर आपके मशहूर रहेंगे और हमेशा याद रखेंगे। जगत्याल के सहाफ़ी का ये देरीना मसला है, लिहाजा प्लीज़ आप एक मरतबा इस पर खुसूसी तवज्जो देकर जगत्याल के सहाफ़ियों के साथ आप भी खड़े रहें। इंशाअल्लाह आपको हमेशा जगत्याल के सहाफ़ी याद रखेंगे। చెప్తోంది ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణం చేసిస్తామని ఎన్నో ఏళ్ళుగా ఇందిరమ్మ పాలన నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చెబుతున్న మా ఆశ మాత్రం నెరవేరడం లేదు, మా కళ తీరడం లేదు. ఎంతోమందికి జగిత్యాల పట్టణంలో నిరుపేదలు ఉన్నారు, సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పేసి వందలాది ఎకరాలు స్థలం సేకరించి వేల సంఖ్యలో ఇల్లు కేటాయించిన ఈ ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మా గురించి ఎందుకు ఆలోచన చేయడంలో మాకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. మేము వాస్తవంగా గత 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులకు వెన్నంటి నడిచినాం. ఏ సమస్య ఉన్నా అక్కడ ఎవరు రాకముందు మేము ముందు ఉంటాం, ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేస్తాం. కానీ మా గురించి పట్టించుకునే నాతుడే లేకపోవడంతో ఆవేదన చెంది ఇక మా చావో రేవో అనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్, ఈరోజు ఈ 5 రోజులుగా ఈ రిలే దీక్ష చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు గత 30 ఏళ్ళ నుంచి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ జాగుంది ఇక్కడ జాగుందని చూపించడం, మేము అక్కడికి పోవడం, ఆ ప్రాంత వాసులు దాన్ని వ్యతిరేకించడం, అయ్యో దాన్ని ఏం చేయలేమని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా చేతులెత్తేయడం జరిగింది. అయితే తాజాగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు దరూరు క్యాంపులో ఒక 4.5 ఎకరాల
స్థలం ఉంది, ప్రభుత్వ కార్యాలయాలు పోగా మిగిలింది, దాన్ని మీకు కేటాయించే ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చిండ్రు, దాన్ని సూచించిండ్రు. అయితే ఆలోపు ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం లేదనడం, ఈ జరిగితే ఎక్కడ చూద్దాం. ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం, మాది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే చేయమని చెప్తున్న రేవంత్ సర్కార్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశపడ్డాం. అయితే మన ఏదైతే 4.5 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే గారు సూచించారో ఆ 4.5 ఎకరాల స్థలంలో ఈరోజు కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన ఏటీసీ భవనాన్ని కోసం కేటాయిస్తున్నామని చెప్పగానే మా ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇక మాకు జాగా అంటూ ఎక్కడా లేదు సార్ జగిత్యాల టౌన్లో. ఇక మళ్ళీ మేము పోతే ఏ చెట్లకో ఏ గుట్టలకో పోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము రావాలంటే కనీసం అరగంట టైం పడుతుంది. దాంతోపాటు అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఎవరు ఆసక్తి చూపరు సార్. ఈ నేపథ్యంలో అన్ని స్థలాలు ఇప్పుడు వాస్తవంగా దరూర్ క్యాంపులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చిండ్రు, వివిధ కుల సంఘాలకు ఇచ్చిండ్రు, అలాగే హౌసింగ్ బోర్డు చేసి చాలా ధనవంతులకు ఇచ్చిండ్రు. మేమేం ధనవంతులం కాదు సార్, మా దాంట్లో 98% మధ్యతరగతి పేద తరగతి వాళ్ళం. మేము కనీసం మీరు ఇప్పుడు రేపు జాగా కేటాయించినా మేము ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. మా ఆర్థిక పరిస్థితి అది. మా బాధలన్నీ మీకు అన్నీ తెలుసు, మేము చెప్పేది ఏం లేదు. మమ్మల్ని అందరినీ దగ్గరగా చూసిన వ్యక్తి అందులో రమణన్నకైతే మా గురించి చాలా తెలుసు. మా పాత్రికేయులను గత 30 సంవత్సరాలుగా వారు చూస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి కూడా వారికి తెలుసు. వారు ఎప్పుడైనా మాతోటి పాజిటివ్గానే మాట్లాడతారు. మీకు చేయాలి, మీకు వాస్తవంగా ఎన్నో సందర్భాల్లో మీరు ఇదే లోపమని బతుకుతున్నారబ్బా, మీరు ఒకసారి బయట ప్రపంచాన్ని కూడా చూడాలని చెప్పేసి మేము అట్టించుకోపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగానే చూశారు. ఇప్పుడు మిమ్మల్ని మేము వేడుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే 4.5 ఎకరాల స్థలంలో ఆ ఏటీసీ భవనాన్ని కట్టడం కంటే చుట్టుపక్కల చాలా ఉన్నది సార్. ఇప్పుడు న్యాక్ సెంటర్ అక్కడెక్కడో టీఆర్ నగర్ లాస్ట్ నర్సింగాపూర్ శివార్లో కట్టిండ్రు అన్ని వసతులతోటి. అక్కడ కట్టడానికి కూడా చాలా స్థలం ఉన్నది. ఆ న్యాక్ సెంటర్ పక్కన ఈ ఏటీసీ భవనం కట్టే ఇది కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిందే కాబట్టి దానికి దీనికి అనుసంధానమై అక్కడ ఉన్న వారికి అది. దాంతోపాటు సార్ ఇప్పుడు 4,000 ఇళ్ళు మీరు అక్కడ కేసీఆర్ కాలనీలో 4,000 ఇల్లు ఇచ్చిండ్రు. ఆ 4,000 ఇళ్ళకి అంతా పేదవాళ్ళే సార్, ఇల్లు లేని వాళ్ళే. కాబట్టి అంతో ఇంత చాలని చదువులు అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చాలా పరిమితమై ఉన్న వాళ్ళు 4,000 కనీసం 1000 మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది, వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నివాసన స్థలాల్లో కడితే కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వేడుకున్నా కానీ ఎవరు పట్టుకుంటారు. జర్నలిస్టుల ఐక్యత గత 5 రోజులుగా నివాస స్థలాల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎమ్మెల్సీ రమణన్న గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా మా నియోజకవర్గంలో జగిత్యాల జిల్లా తప్ప కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విలేకరులందరికీ కూడా స్థలాలు ఇచ్చేసి బ్రహ్మాండంగా నేను గెలిచిన నెల రోజుల లోపే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ గారి నేతృత్వంలో వెంటనే బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా ఇచ్చేసి, అట్లా రామడుగు, చొప్పదండి, గంగాధర అన్ని మండలాలు చేసిన ఒక్క జగిత్యాల జిల్లాలో మల్యాల మరియు కొడిమేర మండలం వాళ్ళకే మేము అందజేయలేకపోయినాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అధికారుల వైఫల్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా నేను ఈ 2 మండలాల్లో కూడా ఇవ్వలేకపోయాను. నిజంగా జర్నలిస్టులు అంటే రోజు పొద్దున ఏడు టిఫిన్ చేస్తారో ఏడో ఛాయ్ తాగుతారో తెలియదు. కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక జీల్, ఈ ప్రజాసేవ చేయాలి, ఎట్లయితే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలని ఉంటుందో జర్నలిస్టులకు కూడా ఒక మంచిని ప్రజలకు అందించాలనే సంకల్పంతో చేస్తే తప్ప దీనిలో ఎవరు కూడా లక్షలాధికారులు, కోటీశ్వరులు ఎవరు కూడా ఉండరు. 100% మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ, వాస్తవంగా ఏదైతే చెల్గల్ కానీ ఆ తర్వాత దరూర్ క్యాంపులో కానీ ఉన్నటువంటి స్థలాన్ని వెంటనే ఈ యొక్క జర్నలిస్టులందరికీ కూడా కేటాయించి వెంటనే ఈ యొక్క ఇళ్ల స్థలాలు పట్టాలు అందించాలి. అదేవిధంగా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ కింద కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో కలెక్టర్ శరత్ గారు ఉన్నప్పుడు నాకు ఐడియా ఉన్నది, జర్నలిస్టులకు అందరికీ నేను మా మండలాల వారి కోసం వచ్చినప్పుడు మీ ప్రస్తావన కూడా జరిగింది. ఆ జరుగుతున్నటువంటి ధర్మిలాలో ఇక పట్టాలు ఇచ్చేస్తాం రేపో ఎల్లుండి అనే ఒక సందర్భంలో
నేను విన్నా, ఆ శుభవార్త నేను కూడా చాలా సంతోషపడ్డా. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆనాటి శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారు మాత్రం అడ్డుకుంటేనే ఇవి ఆగిపోయినాయి తప్ప వేరే కాదు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ యొక్క ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇచ్చినాం, జర్నలిస్టులకు అండగా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే మీరు చెప్పిన డిమాండ్ వాస్తవంగా కూడా ఐటీఐ కాలేజీని తీసుకుపోయి ఇప్పుడు మా నియోజకవర్గంలోనే 4500 డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. అక్కడనే నిజంగా న్యాక్ సెంటర్ కూడా ఉన్నది. ఈ ఐటీఐ కాలేజీని కూడా ఆర్డీ పార్క్ తరలించవచ్చు, చెల్గల్ కూడా పక్కన ఉన్నటువంటి చెల్గల్ కూడా తరలించవచ్చు. నిజంగా విలేకరులందరూ కూడా పట్టణంలో ఉండడానికి చాలా ఆమోదయోగ్యమైనటువంటి ఇళ్ల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. కనుక వెంటనే ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి కానీ, అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ గారు కానీ చొరవ తీసుకోవాలి. వెంటనే వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలతో పాటుగా మరి యొక్క డబుల్ బెడ్రూమ్స్ కూడా వీళ్ళకు కేటాయించి వీళ్ళకు వీళ్ళకి వెంటనే అందజేయాలని చెప్పి కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయో నేను ఒక సందర్భంలో కూడా విలేకరులను చాలా దూషిస్తూ కూడా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం. కనుక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెంటనే చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని వెంటనే వీళ్ళకు ఇళ్ల పట్టాలను అందజేస్తూ డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వాస్తవంగా వీళ్ళు విలేకరులు అడుగుతున్నది ఏదో మనలో మాలిక్యాలు అడుగుతున్నారు, ఉండడానికి కనీసం జాగా అడుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా సంజయ్ కుమార్ గారు చొరవ చూసుకోవాలి. నేను కూడా కలెక్టర్ గారికి ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టినాం. మా మలయాళ మండలంలో ఉన్నటువంటి కొడిమేల మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీకు అండగా ఉంటాం, మీ తరఫున పోరాడతాం. మీ పక్షాన తప్పకుండా మీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు, మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చే వరకు కూడా మీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా ఈ పోరాటం తెలంగాణ ఉద్యమంలోనే కొట్లాడడం, తెలంగాణ సాధించుకునేదాకా కొట్లాడడం, ఇళ్ల స్థలాలు సాధించుకునేది వరకు కూడా మనం కొట్లాడదామని చెప్పి మీకు అండగా ఉంటుందని చెప్పి, ఈ పార్టీ అండగా ఉంటుందని మేమందరం కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తూ, 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను కలుస్తున్నాము, మా పని కాలేదంటే అందులో నాకు కూడా బాధ్యత ఉందని చెప్పాలని మనం చేస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు నేను 20 ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా కానీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత నేటి ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వయంగా చెప్పడం జరిగింది, విలేకరికి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పని. దానికి అనుగుణంగా మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారికి, కుట్ల ఎమ్మెల్యే గారికి తప్పనిసరి చేస్తారనేటువంటి మాట కూడా వాళ్ళు ఇచ్చారు. కానీ అది ఏ కారణం వలనో అది కాలేకపోయింది. అది మీ అదృష్టమో దురదృష్టమో కానీ ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్యే అధికార ప్రభుత్వంకే లేదు. అది చెప్పేటువంటి మాట కూడా నేను డెవలప్మెంట్ కోసమే పోయినా అని చెప్పేటువంటి మాట చెప్పిండు. ఒకవేళ డెవలప్మెంట్ కోసమే పోయినట్టయితే సంజయ్ గారిని ఇవాళ ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొట్టమొదలుగా నువ్వు ఇచ్చిన హామీకి అనుగుణంగా జగిత్యాల జర్నలిస్టులకు ధరలు క్యాంపులో 4.5 ఎకరాలు వెంటనే కేటాయింపు అయ్యాలా, ప్రభుత్వంతో ఇప్పించాలి. నా సహచర మిత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు కూడా నేను కలవలేకపోయినా. కానీ ఇవాళ మాత్రం నేను మీ అందరి ముందు చెప్పేది, మీ కొరకు అటు సంజయ్ గారితో కానీ జీవన్ రెడ్డి గారితో కానీ కలుస్తామంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడానికి కూడా నేను ముందుంటానని చెప్పని. ఎందుకంటే మీతో కలిసి పైస అనుభవం ఉంది. సో రవిశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజా సమస్యల పరిస్థితి నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళం. అందులో భాగమైనటువంటి మీరు, మేమైతే రాజకీయ రంగంలో, మీరు పత్రికా రంగంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి పత్రికా రంగం. ఆ పత్రికా రంగానికి ఎందుకంటే మీరు ప్రజల సమస్యలు తీసుకెళ్ళి నిరంతరం, వాస్తవంగా ఈ దేశంలో ఏ విధంగా అయితే సైనికులు కానీ పోలీసులు కానీ నిరంతరం అప్రమత్తంగా ఉన్నానో, పోటీతత్వంలో కూడా మీరు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండేటువంటి జాబ్ మీది. అర్ధరాత్రి అపరాత్రి అయినా అది ప్రమాదమే కానీ, దుర్ఘటనే కానీ, సంఘటనే కానీ ఏదైనా అయితే వెనువెంటనే ఆ వార్తను సేకరించాలా, బయట సమాజాన్ని తెలియజేయాలా, ప్రభుత్వం తీసుకెళ్ళాలా, ప్రభుత్వం తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కొరకు మీరు దోహదపడేటువంటి వాళ్ళు. ఇక్కడ తెలిసిన వరకు కొందరు సోదరులు ప్రాణులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది, వరదలల్లో ప్రాణులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా
లక్ష్మణ్ ఒక చిన్నారి బాబుకు అన్యాయం జరిగితే ఆయన షూట్ చేసినందుకు అనుగుణంగా సీఎం సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిజాయితీగా నిష్కలంకమైనటువంటి వాళ్ళు, మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తూ మనిషికి అవసరమైనటువంటి కనీసమైనటువంటి గూడు గుడ్డ అనేది ఇవాళ గూడు అనేంతో ప్రధానంగా మీకు గూడు కావాలనేటువంటి మాటకు అనుగుణంగా 4 ఎకరాల స్థలం అధికంటే దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే 5 లక్షల రూపాయలతో దానితో పాటు ఇవ్వాలని చెప్పని మీ అందరి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ భారతదేశంలో ఏదైతే 3వ అంశమైనటువంటి గుడ్డ ఉందో అది జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు. మరి చేనేత కళాకారులు నిరంతరం కష్టపడుతూ మన చెమటను వచ్చి గుడ్డనేస్తే వల్ల మనం దాన్ని నాగరిక సమాజంగా భావించడంలో తొలి నాగరికత గుర్తింపు ఈ గుడ్డ కనుక అటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు మీ ద్వారా మీ ముందు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమాచారాన్ని నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఇస్తా, మీ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని దానికి తోడుగా డాక్టర్ సంజయ్ గారు కూడా నేను ఫోన్లో మాట్లాడి చెప్తాను. వాళ్ళకి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ హామీలో పెట్టుకోవాలి, అవసరమైతే నీ వెంట రావడానికి మేము కూడా సిద్ధం అనేటువంటి మాట కూడా మీ ముందు ఇస్తూ మీ అందరి ఐక్యమత్యం మరింత ముందుకెళ్ళాలని చెప్పని, మీ సమస్య మొట్టమొదటిగా ఇది పరిష్కారం కావాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.